ముసలి వయసులో విడిపోతున్న జంటలు, గ్రే డివోర్స్ కల్చర్ పెరుగుతోంది. పెళ్లైన కొత్తలో గొడవలు రావడం, విడిపోవడం గురించి మనం వింటూనే ఉంటాం. కానీ 25-30 ఏళ్ల కాపురం తర్వాత, పిల్లలు పెరిగి పెద్దయ్యాక రిటైర్మెంట్ వయసులో విడాకులు తీసుకోవడం అనే కొత్త ధోరణి ఇప్పుడు కనిపిస్తుంది. దీన్నే ప్రపంచవ్యాప్తంగా గ్రే డివోర్స్ అని పిలుస్తున్నారు. 100 ఏళ్ల పంట అనుకునే బంధంలో వృద్ధాప్యంలో విడిపోవడానికి గల కారణాలేంటి? అస్తిత్వం కోసం సాగుతున్న ఈ పోరాటం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. గ్రే డివోర్స్ అంటే ఏమిటి? సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారు లేదా 25 ఏళ్లకు పైగా వైవాహిక జీవితం గడిపిన జంటలు విడిపోవడాన్ని గ్రే డివోర్స్ అంటారు. వీరి జుట్టు నెరిసి గ్రే హెయిర్ ఉండటం వల్ల ఈ రకమైన విడాకులకు ఆ పేరొచ్చింది. ఒకప్పుడు విడాకులు అంటే సమాజంలో ఒక చిన్న చూపుండేది. కాని ఇప్పుడు మానసిక ప్రశాంతత ముఖ్యం అనుకునేవారు వయసుతో సంబంధం లేకుండా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. బాధ్యతలు తీరాక బంధం భారమా? చాలామంది దంపతులు తమ మధ్య ఎన్ని విభేదాలున్నా, పిల్లల పెళ్లిళ్లు కావాలి, వారు సెటిల్ అవ్వాలి అని ఇన్నాళ్లు ఓపిక పడతారు. బాధ్యతలన్నీ తీరిపోయాక ఇక మిగిలిన జీవితాన్ని తన కోసం తాను బతకాలని, రాజీ పడకూడదని చాలామంది మహిళలు భావిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం వల్ల కూడా గౌరవం లేని చోట ఉండలేమని వారు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఒంటరితనం, కమ్యూనికేషన్ గ్యాప్, పిల్లలు ఉద్యోగాల రీత్యా బయట ప్రాంతాలకు వెళ్లిపోయాక ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే మిగులుతారు. అప్పటి వరకు పిల్లల పెంపకంలో బిజీగా ఉన్నవారికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఏమీ లేనప్పుడు లేదా పాత గొడవలు మళ్లీ గుర్తొచ్చినప్పుడు బంధం భారంగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఉండాల్సిన ఆత్మీయత లోపించినప్పుడు కలిసి ఉంటూ నరకం చూడటం కంటే విడిపోవడమే మేలని భావిస్తున్నారు. అస్తిత్వం కోసం ఆరాటం ముసలి వయసులో విడాకులేంటి అని సమాజం ప్రశ్నించవచ్చు. కాని వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ ఏ వయసులోనైనా అవసరమే. కేవలం సమాజం కోసం కాకుండా తన మనసుకి నచ్చినట్టుగా గొడవలు లేని ప్రశాంత వాతావరణంలో బతకాలని కోరుకోవడం తప్పేమీ కాదని నేటి తరం నెరిసిన జంటలు అభిప్రాయపడుతున్నాయి. ఏ వయసులోనైనా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే ఆత్మవిశ్వాసం వీరిలో కనిపిస్తోంది. భారతీయ సంప్రదాయం వర్సెస్ వ్యక్తిగత సంతోషం. మన దేశంలో పెళ్లంటే 100 ఏళ్ల మంట అని సర్దుకుపోవడమే గొప్ప అనుకునేవారు ఎక్కువ. అయితే సంతోషం లేని బంధంలో దశాబ్దాల పాటు నలిగిపోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భాగస్వాముల మధ్య కనీస గౌరవం, ఆప్యాయత లేనప్పుడు చట్టబద్ధంగా విడిపోవడం అనేది ఇప్పుడు ఒక హక్కుగా మారుతోంది. ఇది సమాజంలో వస్తున్న ఒక పెద్ద మార్పు. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం, ఆత్మగౌరవం లేని బంధం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం మేలని భావించే జంటల సంఖ్య పెరుగుతోంది. గ్రే డివోర్స్ అనేది కేవలం విడిపోవడం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి తన మనశ్శాంతి కోసం తీసుకునే విముక్తి నిర్ణయం. బంధాలు నిలవాలన్నా, విడిపోవాలన్నా దానికి ప్రాతిపదిక ప్రేమ మరియు పరస్పర గౌరవం మాత్రమే. గమనిక: ఈ సమాచారం మారుతున్న సామాజిక పోకడలపై ప్రజల అవగాహన కోసం అందించబడింది. కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.